ఓకే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. న్యూ ఇయర్ని ఇన్వైట్ చేసేప్పుడు బాధ్యతమైనటువంటి పౌరుడిగా ఉండాలనేది మేము వాళ్ళందరూ చెప్పాము. వాళ్ళు వచ్చిన ఈవెంట్ మేనేజర్స్కి, పబ్స్ ఓనర్స్కి, దాని తర్వాత రిసార్ట్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకి 188 రెస్టారెంట్స్ ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్స్. 129 ఫామ్ హౌసెస్ మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. అలానే ఒక 6 పబ్స్ ఉన్నాయి. 2 more pubs దే హ్యావ్ టు అప్లై ఫర్ పర్మిషన్. దెన్ వీటన్నిటి వాళ్ళ ఆర్గనైజర్స్ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్పామంటే సభ్య ప్రపంచంలో అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ వెల్కమ్ చేసే విధంగా ఉండాలి, లా అబైడింగ్ ఉండాలని చెప్పాను. దాని తర్వాత ఎక్కువ డెసిబెల్తో మ్యూజిక్ అట్లా పెట్టకోకుండా ఉండడం, ప్రాపర్ పార్కింగ్ స్పేస్ ఉంచుకోవడం, అంతేకాకుండా మహిళలను గౌరవించే విధంగా ఉండడం, వచ్చిన గెస్ట్లను కానీ లేకపోతే పర్ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా కానీ ప్రాపర్ డీసెంట్ వేలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రజెంట్ చేసేటట్టుగా ఉన్నట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ అప్లై చేసుకోమని చెప్పాము. అందరూ అప్లై చేసుకుంటే మేము పర్మిషన్ ఇస్తాము. అవి ఏమేమి ప్రొవిజన్స్ చూసి ఇస్తాము. సో దట్ మేము పెట్రోలింగ్లో వాళ్ళకు వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి చేస్తాం. రోడ్ యాక్సిడెంట్స్ ఆస్పెక్ట్స్ 0 రోడ్ యాక్సిడెంట్స్ ఆ నైట్ ఉండబెట్టుగా ఎఫర్ట్ పెడుతున్నాం. దానికోసం అని చెప్పేసి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ దట్ లైక్ ఎవరైనా బాగా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇనబ్రేట్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కోసం పబ్ ఓనర్స్ కానీ రెస్టారెంట్ ఓనర్స్ కానీ వాళ్ళ కోసం క్యాబ్స్ తెప్పించి వాళ్ళని డ్రైవర్స్ పెట్టుకొని పంపించే విధంగా, యాక్సిడెంట్స్ కాకుండా ఉండే విధంగా ఉండే ఏర్పాట్లు చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రాపర్ సైనేజెస్ ఈ ఏరియాలో ఎక్కడెక్కడైతే సైనేజెస్ ఉంటాయో అవి ప్రాపర్ సైనేజెస్ ఉండేట్టుగా, డైరెక్షన్ మార్క్స్ పెట్టేటట్టుగా, పార్కింగ్, ఎగ్జిట్, ఎంట్రీ ఇట్లా కాకుండా ఫైర్ యాక్సిడెంట్స్ కోసం ఫైర్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో కూడా ప్రాపర్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం, ఫైర్ యాక్సిడెంట్ ఇనిషియేటివ్స్ పెట్టుకోవడం, ఫైర్ బాల్స్ అంటే ఒక ఫుట్బాల్ షేప్లో ఉన్న బాల్ ఉంటుంది, దాంట్లో ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, అది ఒక ఫ్లేమ్ వస్తే అది వేసేస్తే ఫ్లేమ్స్ పోతాయి. అటువంటి వాళ్ళకు ఏర్పాటు చేయడం చెప్పాం. దాని తర్వాత ప్రజలు కూడా ఎక్కువగా అబ్యూజ్ చేయొద్దు ఫ్రీడమ్ని, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి వీళ్ళంతా అని చెప్పడం జరిగింది. ఏమాత్రం ఇటువంటిది చట్టపరంగా లేకుండా ఉండి తప్పుగా చేస్తే వాళ్ళ మీద మేము చట్టపరమైన చర్య తీసుకున్నాం. ఇంతకుముందు ఒక హోటల్లో కానీ ఇట్లా చేస్తే షట్ డౌన్ చేస్తారు, రెస్టారెంట్, హోటల్ అది మొత్తం. సో ఇంకా అది ఓపెన్ కాలేదు, అటువంటి మీరు చేయొద్దు. కొత్త సంవత్సరాన్ని మంచి సంతోషంగా ఇన్వైట్ చేయండి. యూ ప్రాస్పర్ ఇన్ యువర్ బిజినెస్ యాక్టివిటీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ స్టేట్లో ఇండియాలో ఎంత గొప్పగా ఉందో అది ఎంత అట్లనే ఉంచాలి. బట్ యూ హ్యావ్ టు బీ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. అలా ఉండి మీరు సరిగ్గా మీరు ఈ సెలబ్రేషన్ బాగా చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంటరాక్షన్ అన్నారు, ఇంటరాక్ట్ అయ్యారు మాతోని. ఇవన్నీ మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ అని కూడా వాళ్ళకి మేము ఇన్ రైటింగ్ ఇస్తాం. సో దట్ వయలేట్ చేయకుండా వాళ్ళకి చూసుకొని మళ్ళీ కంప్లై చేయడానికి వీలు ఉంటాయి కాబట్టి అట్లా కూడా చేస్తాం. ఇదే కాకుండా మా లోకల్ SHO గారు, మా ACP గారు, DCP గారు కూడా వాళ్ళతో ఇంటరాక్షన్లో ఉంటారు. వాళ్ళ ఇప్పుడు కూడా ఆల్ DCPs డిడ్ స్పీక్ టు దెమ్. వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఏరియా గురించి చెప్పడం, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి చెప్పడం జరిగింది. ఇవన్నిటికీ మన ఒక డ్రిల్ ఇది, మన బాధ్యత. అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళను హ్యాపీగా సెలబ్రేట్ చేయడం చెప్పాం. డ్రగ్స్ కూడా ఎట్టి బస్లో వాడద్దు, సీరియస్ యాక్షన్ ఉంటుంది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళపైన. మా SOT వీటన్ని మీద ఫోకస్గా ఆపరేట్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఇటువంటి డ్రగ్స్ కానీ ఎక్కువగా ఎక్సెసివ్ డ్రింకింగ్ కానీ ఉండకుండా, మైనర్స్కు కూడా డ్రింక్స్ అట్లా సప్లై చేయకుండా ఉండే ఏర్పాట్లు చేయమని చెప్పాం. సో ఎవ్రీ ఇయర్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్సే, కానీ లేటెస్ట్ ఉండే ట్రెండ్స్ బట్టి ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోడ్ పైన కానీ మా పెట్రోలింగ్ ఎట్లా ఉంటుంది, పోలీస్తో కోఆపరేట్ చేయాలి. మనం ఏం చెప్పే వాళ్ళకు, మీరు హ్యాపీగా న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పండి, హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. వీఆర్ నాట్ అగేన్స్ట్ సెలబ్రేషన్, వీఆర్ ఫర్ ద సెలబ్రేషన్, బట్ దట్ ఈస్ షుడ్ బి విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లా. సార్, ఈ న్యూ ఇయర్కి డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవుతుంటాయి కదా సార్, ఇప్పుడు స్పెషల్ టీమ్స్ అరేంజ్ చేస్తున్నారు? మా SOT ఆపరేట్ చేస్తుంది. మొన్ననే 1.25 crore వర్త్ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది.
ఇంకా మా ఆపరేషన్స్ ఉన్నాయి, మేము గెటింగ్ ఇన్ఫర్మేషన్, తప్పకుండా దాని మీద ఫోకస్ ఉన్నాం డ్రగ్స్ రెస్పెక్ట్. సార్ ఫ్లైఓవర్స్ ఏమన్నా బంద్ చేస్తున్నారు 30%? ఫ్లైఓవర్స్ మేము 10 గంటల టైం వరకే క్లోజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మేము 10 o'clock తర్వాత ఎటువంటి మ్యూజిక్ అని బయటకు వినబడకుండా ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 45 decibels దాటకుండా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 1 o'clock వరకు 1 AM వరకు ఫుల్లీ ఇది ఓపెన్ ఉండొచ్చు. అంటే డ్రింక్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ఆఫరింగ్ టు ద guests, they can continue in the restaurants and all hotels. దాని తర్వాత ఈ ఫ్లైఓవర్స్ ఎక్కడెక్కడ క్లోజ్ చేస్తామో అది మేము ఒకసారి ట్రాఫిక్ అడ్వైజర్ కూడా ఇస్తాం 2 days బిఫోర్. అవకాశాలలో బహిరంగంగా మద్యం సేవించారు వాళ్ళకి. యాక్చువల్లీ బహిరంగంగా మద్యం సేవించడం అనేది మేము ప్రొహిబిషన్ ఆర్డర్ ఇచ్చాం. ఎవ్రీ డే మేము కేసులు కూడా పెడుతున్నాం, మా పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రోజనే కాదు, రెగ్యులర్గా కూడా మేము చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ.